హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నిన్న మానిటరీ పాలసీ కమిటీలో ఆర్బీఐ ఒక డెసిషన్ తీసుకుంది. ఇదేంటంటే దేశంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఇన్ఫ్లేషన్ అవ్వనివ్వండి, లో గ్రోత్ రేట్ ఆఫ్ ఎకానమీ లో గ్రోత్ రేట్లో ఉండటం అవ్వనివ్వండి, వీటన్నిటిని బేస్ చేసుకొని రీసెంట్గా బడ్జెట్ అనౌన్స్ చేసిన ఫిజికల్ పాలసీ ఏదైతే ఉందో అది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అవ్వనివ్వండి, గవర్నమెంట్ సైడ్ నుంచి ఫిజికల్ పాలసీ గ్రోత్ ట్రాజెక్టరీ మొమెంటమ్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో చేసిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క నిర్ణయాన్ని అనుగుణంగా దగ్గరగా 57 నెలలుగా, అంటే కోవిడ్ టైం దగ్గర నుంచి ఈ రోజు వరకు, అంటే నిన్నటి వరకు రెపో రేట్ని అసలు చేంజ్ చేయకుండా, రెపో రేట్ తగ్గించకుండా పెంచుకుంటూ ముందుకొచ్చిన ఆర్బీఐ నిన్న జరిగినటువంటి మానిటరీ పాలసీ కమిటీలో దేశంలో జీడిపి గ్రోత్ రేట్ ప్రాపర్గా ఉండాలన్నా, లేకపోతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ యాక్టివిటీస్ జరగాలన్నా, లేకపోతే ఇన్ఫ్లేషన్ తగ్గాలన్నా, వీటన్నిటికీ ఖచ్చితంగా రెపో రేట్ని తగ్గించాలని ఒక నిర్ణయానికి వచ్చిన ఎంపీసీ ఫిజికల్ పాలసీ వేలోనే మానిటరీ పాలసీ కూడా వెళ్ళాలంటే, ఫిజికల్ పాలసీ జనరల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేస్తుంది, మానిటరీ పాలసీని జనరల్గా ఆర్బీఐ అనౌన్స్ చేస్తుంది. సో ఫిజికల్ పాలసీ బడ్జెట్ రూపంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది కాబట్టి ఆ ఫిజికల్ పాలసీకి అలైన్మెంట్గా మానిటరీ పాలసీ ఉంటేనే గ్రోత్ ప్రాపర్గా ముందుకెళ్లేదానికి ఆస్కారం ఉంటుందని ఒక నిర్ణయానికి వచ్చిన ఆర్బీఐ నిన్న 57 నెలల తర్వాత మొట్టమొదటిసారిగా రెపో రేట్ని 25 బేసిస్ పాయింట్ని తగ్గించింది. 2020 తర్వాత 2020 తర్వాత మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం నిన్న 25 బేసిస్ పాయింట్ని ఆర్బీఐ తన రెపో రేట్ని అయితే తగ్గించే ప్రయత్నం చేసింది. ఇది దగ్గరగా 6.25 నుంచి 25 బేసిస్ పాయింట్ని తగ్గించి ఇప్పుడు 6%కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసింది. అయితే ఈ క్రమంలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం దీనివల్ల ఎలాంటి మేలు జరుగుతుందంటే, జనరల్గా రెపో రేట్ అంటే ఆర్బీఐ బ్యాంకర్స్కి ఇచ్చేటువంటి లోన్స్ మీద ఛార్జ్ చేసేటువంటి ఇంట్రెస్ట్ రేట్. సో జనరల్గా ఇంట్రెస్ట్ రేట్ ఇప్పుడు కొంచెం తగ్గుద్ది. ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం వల్ల బ్యాంకుల దగ్గర లోన్స్, అది మరి ముఖ్యంగా పర్సనల్ లోన్స్ అవ్వండి, వెహికల్ లోన్స్ అవ్వనివ్వండి, లేకపోతే ఎనీ లోన్, కామన్ మ్యాన్ తీసుకునే ప్రతి లోన్ మీద బ్యాంకర్స్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ తగ్గేదానికి ఆర్బీఐ ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ తగ్గుద్ది కాబట్టి బ్యాంకులు కూడా కన్జ్యూమర్కి ఇచ్చేటువంటి లోన్ల మీద ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం వల్ల ఎక్కువ మంది లోన్ తీసుకునేదానికి ఆసక్తి చూపేదానికి ఆస్కారం ఉంది. ఎక్కువ మంది లోన్ తీసుకోవడం వల్ల ఎక్కువ మంది దగ్గర డబ్బులు వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఎక్కువ మంది దగ్గర డబ్బులు రావడం వల్ల కన్జంప్షన్ మార్కెట్లో కన్జంప్షన్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. మరీ ముఖ్యంగా ఈ లోన్ సెగ్మెంట్ ఏదైతే ఉందో అర్బన్ ఏరియాస్లో ఎక్కువ మంది తీసుకుంటారు. ఆల్రెడీ రూరల్ ఏరియాస్లో ఎకానమీ సంభవ్ కొంచెం బెటర్ మేనర్లో రూరల్ డిమాండ్ని బాగానే ఉంది, రూరల్ కన్జంప్షన్ బాగానే ఉంది. సో అర్బన్ ఏరియాస్లో అర్బన్ కన్జంప్షన్ పడిపోవడం వల్ల ఎకనామిక్ గ్రోత్ రేట్ డీసిలరేట్ అవ్వకుంటూ తగ్గుకుంటూ ముందుకు వెనక్కి వస్తుంది. కాబట్టి దీన్ని కట్టడి చేయాలంటే పబ్లిక్ దగ్గరికి, మార్కెట్లోకి ఎక్కువ మనీ పంప్ చేయాలంటే రెపో రేట్ తగ్గించాలి. రెపో రేట్ తగ్గించడం వల్ల ఆర్బీఐ దగ్గర నుంచి బ్యాంకర్స్ ఎక్కువ మొత్తంలో ఎక్కువ మొత్తంలో అప్పు తీసుకొని తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. కాబట్టి ఆ డబ్బుని లోన్ల రూపంలో మార్కెట్లోకి రిలీజ్ చేయడం వల్ల మార్కెట్లో మనీ సర్క్యులేషన్ పెరగడం వల్ల కన్జంప్షన్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీ పెరిగి ఇన్ఫ్లేషన్ తగ్గేదానికి ఆస్కారం ఉంటుందని ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత 2020 తర్వాత మొట్టమొదటిసారిగా ఒక 25 బేసిస్ పాయింట్ని అయితే ఆర్బీఐ రెపో రేట్ రూపంలో తగ్గించే ప్రయత్నం చేసింది. మరి దీంతో పాటు ఆర్బీఐ ఫిజికల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొన్న బడ్జెట్లో అనౌన్స్ చేసినప్పుడు, బడ్జెట్లో ఏదైతే 12 lakhs రూపీస్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారో, ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ని ప్రాపర్గా స్పెండ్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఆర్బీఐ సైడ్ నుంచి, మరీ ముఖ్యంగా బ్యాంకర్స్ సైడ్ నుంచి వచ్చే లోన్స్ ఏవైతే ఉన్నాయో తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటే ఎక్కువ మంది లోన్స్ తీసుకునేదానికి ఇంట్రెస్ట్ చూపుతారనే ఒక నిర్ణయానికి వచ్చిన ఆర్బీఐ దీన్ని ఖచ్చితంగా ఒక పాజిటివ్ మూమెంట్గా తీసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ 12 lakhs ఏదైతే ఉందో దాని అనుగుణంగానే రెపో రేట్ని అయితే తగ్గించే ప్రయత్నం చేసింది. ఈ ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రధానంగా ఇప్పుడు చీపర్ లోన్స్ ఫర్ హోమ్ సెక్టర్ అవనివ్వండి, కార్స్ అవనివ్వండి, ఏ పర్పస్ కన్నా తీసుకున్నటువంటి లోన్స్లో మరీ ముఖ్యంగా 2025-2026 గ్రోత్ రేట్ ఏదైతే ఆర్బీఐ ప్రొజెక్ట్ చేసిందో 6.7%, అది అచీవ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఆర్బీఐ సైడ్ నుంచి మానిటరీ పాలసీలో ఒక ఫ్లెక్సిబుల్ మానిటరీ పాలసీ లేకపోతే ఒక డిజైర్డ్ గ్రోత్ రేట్ సాధించేదానికి ఆస్కారం లేదని ఆర్బీఐ యొక్క కంక్లూషన్కి వచ్చిన తర్వాత ఈ డెసిషన్ అయితే తీసుకుంది. ఇది ఖచ్చితంగా ఎకనామిక్ గ్రోత్ రేట్, మరీ ముఖ్యంగా జీడిపి గ్రోత్ రేట్ని డ్రైవర్గానే చూడాల్సి ఉంటుంది. ఈ ఆర్బీఐ అనౌన్స్ చేసినటువంటి 25 బేసిస్ పాయింట్ కట్ ఇన్ రెపో రేట్ తర్వాత దీన్ని ఇంకొకటి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గ్లోబల్ అన్సర్టనిటీస్, మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అమెరికా విధిస్తున్నటువంటి వివిధ దేశాల మీద విధిస్తున్నటువంటి శాంక్షన్స్ అవనివ్వండి, లేకపోతే మరీ ముఖ్యంగా గ్లోబల్ కరెన్సీస్ డిప్రిషియేషన్ అగెనిస్ట్
యుఎస్ డాలర్ మరీ ముఖ్యంగా ఇండియన్ కరెన్సీ కూడా డిప్రిషియేట్ అవ్వకుండా దగ్గరగా 87 రూపాయల నుంచి క్లోజ్ టు 88 రూపాయల దగ్గర పడుతున్నాయి. ఈ క్రమంలో ఖచ్చితంగా మార్కెట్లో కానీ డిమాండ్ పెరగకుండా, మార్కెట్లో ఎకనామిక్ యాక్టివిటీ జనరేట్ అవ్వకుండా, మార్కెట్లో ఇన్ఫ్లేషన్ రేట్స్ తగ్గకుండా భారతదేశం యొక్క ఎకనామిక్ గ్రోత్ రేట్, డిజైర్డ్ గ్రోత్ రేట్ ఏదైతే బడ్జెట్లో అనౌన్స్ చేశారో 6.2 నుంచి 6.5%, ఆ ఆర్బీఐ చెప్తున్నటువంటి 6.5 నుంచి 6.7% మధ్యలో సాధించాలి అంటే మాత్రం ఖచ్చితంగా సెంట్రల్ బ్యాంక్ ఒక ఫ్లెక్సిబుల్ మేనర్లో లోన్స్ని మనీని మార్కెట్లోకి పంపు చేయకుండా సాధ్యం కాదు అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత సెంట్రల్ బ్యాంక్ డెసిషన్ తీసుకుంది. చూడాలి మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసినటువంటి బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అవ్వనివ్వండి, లేకపోతే ఎంఎస్ఎంఈస్కి కొంతవరకు ఇచ్చినటువంటి ఊతం అవ్వనివ్వండి, తర్వాత మానిటరీ పాలసీ రూపంలో ఆర్బీఐ అనౌన్స్ చేసినటువంటి 25 బేసిస్ పాయింట్ కట్ అవ్వనివ్వండి, ఇవన్నీ ట్రాన్స్లేట్ చేసి ఎకానమీలో మరీ ముఖ్యంగా ఇన్ఫ్లేషన్ మీద, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద, తర్వాత అర్బన్ కన్జంప్షన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించి ఎకనమీని స్పీడీ మేనర్లో గ్రోత్ అయ్యేలా చేస్తాయి. మరీ ముఖ్యంగా ఇక్కడ ఇన్ఫ్లేషన్ తగ్గాలి, ఎకనామిక్ యాక్టివిటీ జనరేట్ జరగాలి, అట్ ద సేమ్ టైం అర్బన్ కన్జంప్షన్ పెరగాలి. వీటన్నిటికీ ఒక మూల కారణం ఏంటి అంటే మార్కెట్లో డబ్బులు లేకపోవడం. ఇవన్నీ స్లగిష్గా ఉండేదానికి. సో మార్కెట్లో డబ్బు ఉండాలంటే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గాలి. ఇంట్రెస్ట్ రేట్లు తగ్గాలంటే ఖచ్చితంగా ఆర్బీఐ తన దగ్గర ఉన్నటువంటి మానిటరీ పాలసీ టూల్ ఏదైతే ఉందో రెపో రేట్, ఆ రివర్స్ రెపో రేట్ ఇప్పుడు అవసరం లేదు. రెపో రేట్ తగ్గించగలిగితే బ్యాంకర్స్ ఆర్బీఐ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో అప్పులు తీసుకొని ఆ తీసుకున్న అప్పుని మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు తక్కువ లోన్స్ వల్ల. సో దట్ కార్ పర్చేజర్స్ అవనివ్వండి, హోమ్ లోన్ పర్చేజర్స్ అవనివ్వండి, పర్సనల్ లోన్ తీసుకునే వాళ్ళు అవనివ్వండి, వీళ్ళందరూ లోన్లు తీసుకొని ఆ మనీని స్పెండ్ చేసి మార్కెట్లోని ఎక్కువ మనీ రిలీజ్ చేయడం వల్ల ఎకనామిక్ యాక్టివిటీ గ్రోత్ ఎకనామిక్ యాక్టివిటీ మొమెంటం అందుకుంటుంది. ఆ ఎకనామిక్ యాక్టివిటీ మొమెంటం అందుకుంటే డెఫినెట్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగిన తర్వాత డెఫినెట్గా ఇన్ఫ్లేషన్ తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది. అట్ ద సేమ్ టైం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది. గ్రోత్ రేట్ పెరుగుకుంటే డిమాండ్ పెరిగిందంటే మార్కెట్లో డిమాండ్ పెరిగిందంటే ఆబ్వియస్గా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ యాక్టివిటీ పెరగాలి. ప్రొడక్షన్ యాక్టివిటీ పెరగాలంటే ఖచ్చితంగా అగైన్ ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బౌండ్ టు హ్యాపెన్. కాబట్టి వీటన్నిటికి సెంట్రల్గా ఆర్బీఐ తీసుకున్నటువంటి ఎన్ని సంవత్సరాలు, గత 57 నెలలుగా తీసుకున్న ఒక రెపో రేట్ తగ్గించకుండా తన స్ట్రిక్ట్ మానిటరీ పాలసీ మెజర్స్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన విధానం ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఎంతో కొంత ఎకనామిక్ యాక్టివిటీ స్లో డౌన్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మార్కెట్లో డబ్బులు లేవు కాబట్టి. సో మార్కెట్లో ప్రజల దగ్గర డబ్బులు లేకుండా ఎకనామిక్ యాక్టివిటీ స్మూత్ మేనర్లో ఆర్ బెటర్ మేనర్లో గ్రో అవ్వకుంటూ వెళ్ళేదానికి ఆస్కారం లేదని గ్రహించిన ఆర్బీఐ తన పట్టు విడిచి 57 నెలల తర్వాత మాత్రం రెపో రేట్ని అయితే తగ్గించింది. చూడాలి ఈ రెపో రేట్ తగ్గించడం, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం, తర్వాత ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మొన్న బడ్జెట్లో అనౌన్స్ చేసిన కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, కొన్ని బెటర్గా మరీ ముఖ్యంగా ఎంఎస్ఎంఈకి లోన్స్ ఇచ్చే విషయంలో అవనివ్వండి, లేకపోతే స్మాల్ అండ్ మీడియం సెక్టార్స్ని బెటర్ మేనర్లో గ్రోత్ని ఇచ్చే బెటర్ గ్రోత్ ఉండేదానికి వాటికి ఇచ్చినటువంటి ఇన్సెంటివ్ మెకానిజం ఏదైతే ఉందో ఈ రెండు కలిపి మానిటరీ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ పాలసీ రెండు కలిసి ఇండియాని అట్లీస్ట్ డిజైర్డ్ గ్రోత్ రేట్ ఏదైతే 6.3 నుంచి 6.8 అని చెప్పారో బడ్జెట్లో ఎకనామిక్ సర్వేలో అది సాధించేదానికి మానిటరీ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ పాలసీలు ఏమైనా హెల్ప్ అవుతాయా, లేకపోతే గ్లోబల్ ఇంపాక్ట్ మరీ ముఖ్యంగా యుఎస్ తీసుకున్న డెసిషన్స్ ముందు ఈ మానిటరీ పాలసీ నిర్ణయం అవనివ్వండి, లేకపోతే ఫిజికల్ పాలసీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కుదేలు అవుతాయా అనేది రాబోయే రోజుల్లోనే మనం చూడాలి. థ్యాంక్ యూ.